హాయ్ అండి. మీరు బాగున్నారా? నేను చాలా చాలా బాగున్నాను. ఈరోజైతే చూడండి చేప అయితే దీని పేరైతే కొర్ర మీను. ఇది మన చేలో అయితే దొరికిందండి. ఇప్పుడు వర్షాలది పడుతున్నాయి కదా, ఇలా చెరువులోంచి నీళ్ళది ఎక్కేస్తూ ఉంటాయి. అవి ఇలా బోధుల్లోకి అయితే వచ్చేస్తాయండి. బోధుల్లోంచి చేలోకి వచ్చేస్తాయి. చేలోంచి ఇలా అయితే మగవాళ్ళు అయితే పట్టుకుని తీసుకొచ్చేసారు. ఈరోజు అయితే కూర వండేయాలనుకున్నాము. చూడండి వాటర్లో వేసి నీట్గా కడిగేస్తున్నాను. ఎలా అయితే ఆడేసుకుంటాను చూడండి చక్కగా. ఈ కొర్రమీను ఈరోజు కూర వండాలంటే అస్సలు వండాలనిపిస్తలేదండి. దాని ఆట చూస్తే చాలా బాగుంది. చూడండి చాలా చక్కగా చాలా బాగుందండి. చూసే కొద్దీ చూడాలనిపించేస్తుంది. ఎంత పొడవుగా ఉంది చూడండి. ఇది 1 కేజీ పైనే ఉందండి ఈ చేప అయితే. ఈ కొర్ర మీను ఇది చాలా టేస్టీగా ఉంటుందంట. రేటు కూడా ఇది 400 పైనే ఉంటుందంట. ఒక్కొక్కసారి 400కి ఇస్తారంట. టేస్ట్ కూడా అలాగే బాగుంటుంది. సూపర్ టేస్టీగా ఉంటుంది. చూడండి హెల్త్కి కూడా చాలా మంచిది. ఈ కొర్ర మీను ఎంత స్మూత్గా అంటే ఎన్నపూసలాగా అయితే కరిగిపోతుంది. ముళ్ళు అయితే అస్సలు ఉండవు, ఒకే ముళ్ళు ఉంటుంది. చూడండి ఎంత చక్కగా ఉన్నాయో. దీని రెక్కలు అది చాలా బాగున్నాయి కదండి. చూసే కొద్దీ చూడాలనిపిస్తుంది. ఎంత తెల్లటి వాటర్లో ఎంత చక్కగా ఆడేసుకుంటుంది చూడండి. చూడండి మా చిన్ను అయితే వచ్చాడు. ఇప్పుడు దీంతో ఆడేసుకోవాలని అనుకుంటున్నాడు. ఈ లోపలైతే ఇది ఎగిరిపోయింది. మళ్ళీ తీసుకొచ్చి నేను ఎలాగైతే మళ్ళీ ఇందులోకి అయితే వేసేస్తున్నాను. చూడండి వాటర్లో అయితే ఆడేసుకుంటున్నాము మేమిద్దరం కూడా చక్కగా. మా చిన్నోడు నేను కూడా ఆడేస్తున్నాము. అంత చిన్న బాబు ఎలా చేపతో అయితే ఆడుతున్నాడు చూడండి. అస్సలు భయం అయితే లేదు. ఈరోజు ఇలా అయితే మేము కాసేపు టైం పాస్ అయితే చేసేసాము. మా చిన్ను నేను అయితే ఆడేసుకున్నాము. ఇప్పుడు నేను కూరకు అయితే కట్ చేసేద్దామని రెడీ అయిపోయానండి. చూడండి ఇంకా ఇంకా ఆడుకోవాలనిపిస్తుంది, అస్సలు కొయ్యాలనిపిస్తలేదు. చూడండి చేప అంటే ఎవరికి ఇష్టం ఉండదు? చిన్నవాళ్ళు కానీ పెద్దవాళ్ళు కానీ ముసలి వాళ్ళ దాకా చాలా ఇష్టం అండి చేప అంటే. ఎలాగైతే ఈరోజైతే కోసేయాలి కూర వండేయాలి అన్నారు. సరే అని ఈరోజైతే మొదలు పెట్టేశానండి. ఎలా అయితే కింద వేసేసాను, కానీ చాలా స్ట్రాంగ్గా ఉందండి. చూడండి ఎలా అయితే జారిపోయి పరుగులెత్తేస్తుంది. ఎలా అయితే గట్టిగా ఇంత ప్రాణం ఉండి ఇంత స్ట్రాంగ్గా ఉన్న దాన్ని అయితే నేను బూడిదైతే అంటించేసుకున్నాను. ఇలా 2 చేతులతో గట్టిగా పట్టుకున్నాను. చూడండి గట్టిగా పట్టుకుని ఎలా అయితే పర్ర పర్ర కోసేసాను. అయ్యో బాబోయ్ చూడండి ఎంత బ్లడ్ వచ్చేసిందో. చాలా ఫ్రెష్దండి. చూడండి ఎలా అయితే పొట్టు అయితే తీసేస్తున్నాను. పొలుసు మొత్తం తీసేస్తున్నానండి. మొత్తం నీట్గా తల పక్కన చూడండి మెడకాడు ఉంటుంది కదా, ఎంత రెడ్ కలర్లో ఎంత అలా అయితే ఉంది చూడండి. మొత్తం మీద లోపల గలీజంతా తీసేస్తున్నాను. అందులో ఉన్న శన కూడా తీసేస్తున్నానండి. శన అయితే చూడండి ఎలా ఉందో, 2 పొడవుగా వచ్చేసినాయి. చాలా బాగుందండి శన అయితే. ఈ శన చిన్న చిన్న చేపలను అయితే పెడుతుంది. మనం ఈ రోజు అయితే దీన్ని చూడండి ఎగురవుతే పెట్టేసుకుందామని ఫిక్స్ అయిపోయాను. మొత్తం ఆ పక్కన ఈ పక్కన అన్నీ నీట్గా మొత్తం తీసేస్తున్నాను. రెక్కలైతే అన్నీ కూడా చూడండి. వావ్ ఇలా అయితే మొత్తం కోసేస్తున్నానండి. కానీ అది కదులుతానే ఉంది, చాలా స్ట్రాంగ్గా ఉంది. అక్కడక్కడ నాకు చేతులకు కూడా గుచ్చుకుపోతూ ఉండేవి, అయినా కూడా నేను వదలలేదు. ఈరోజైతే ఎలాగైనా దీన్ని ఎగురు పెట్టేయాలి కదా, ఇంకా తెచ్చుకున్నారు కదా అని నేనైతే అనేసుకున్నాను. ఇంకా వాళ్ళు తెచ్చుకున్నందుకన్నా మనం ఈ కర్రీ చేసి పెట్టేయాలి కదా అని టప్ప 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 కోసేసానండి. చూడండి ఎలా అయితే మొత్తం ఒక తలకాయ కోసేసాను. ముక్కలు అయితే చాలా వచ్చినాయండి, చాలా బాగున్నాయి కూడా, చాలా మెత్తగా ఉన్నాయి. కానీ నాకు కొంచెం ముళ్ళు అయితే 1, 2 గుచ్చుకున్నాయి. అలాగే తప్పదు కదా, ఏది కూడా తింటాం కదా, అలాగే మనం కూడా తినేస్తాం కదా. కంటి చూపు అయితే మెరుగుపరుస్తుంది. చూడండి బ్లడ్ అయితే ఎలా అయితే ఉందో. తలకాయకి చాలా బాగుందండి. నాకు తలకాయ అయితే చాలా ఇష్టం. మీకు కూడా ఇష్టమేనా? తలకాయ గుంజు అంటే చాలా ఇష్టం అండి. తెలివితేటలు కూడా పెరుగుతాయి ఆ గుంజు తినటం వల్ల. చూడండి మగవాళ్ళు అయితే అంత ఇష్టంగా వేసుకోరు. నేను మా మామయ్య గారు అయితే ఇష్టంగా తినేస్తాము ఈ తలకాయ అయితే.
మొత్తం మీద ఎలాగైతే నేను కట్ చేసేస్తానండి, మొత్తం పీసులన్నీ కట్ చేసేస్తాను. కట్ చేసి వాటర్లో అయితే వేసేసి నీట్గా కడిగేస్తున్నాను. కడిగేసి ఇప్పుడు మనం కర్రీ అయితే తయారు చేసేసుకుందాం. చూడండి ఇన్ని ముక్కలు అయితే వచ్చినాయి, ఒక్క తలకాయ అయితే వచ్చింది. చూడండి తలకాయ అయితే తెగ తోమాను, కానీ కొంచెమే వదిలింది. అది ముక్కలు అయితే నీట్గా తోమేసానండి. కావాల్సినంత ఆయిల్ అయితే వేసేసుకోండి. బాండ్లీ పెట్టుకుని పచ్చిమిర్చి సన్నగా ఇలా కట్ చేసుకుని ఒక 7 కాయలు అయితే ఇలా సన్నగా కట్ చేసుకుని వేసేసుకుందాం. మసాలా అండి, మొత్తం ఉల్లిపాయ కానించి యాలక్కాయలు, మొగ్గ, ఇలా అన్ని ధనియాలు, చూడండి జీలకర్ర, ఎల్లుల్లిపాయి, అల్లం ముక్క అన్నీ వేసేస్తానండి. వేసేసి మసాలా అయితే పట్టేస్తాను. ముక్కలు వేసేసి కొంచెం మగ్గనిచ్చి పసుపు వేసేసి ఉప్పు వేసేసి, చూడండి ఇలా కారం అయితే ఫుల్గా పడుతుందండి. ఆయిల్, కారం, ఉప్పు ఉంటేనే టేస్ట్ బాగుంటుంది. ఇలా అయితే కావాల్సినంత కారం అయితే యాడ్ చేసేసిండి. అస్సలు గరిటె పెట్టొద్దు. ఇలా మొత్తం ఇలా అయితే పైకి కిందికి ఊపేయండి. బాగా మగ్గుతుంది. ఉప్పు కారం బాగా పడుతుంది. పట్టిన తర్వాత కొంచెం మగ్గిన తర్వాత వాటర్ అయితే యాడ్ చేసుకోండి. ఇది ఇగురు, కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోండి. చక్కగా 5 నిమిషాల్లో రెడీ అయిపోతుంది కర్రీ అయితే. చూడండి కావాల్సినంత కొత్తిమీర అయితే యాడ్ చేసేసుకోండి. చాలా టేస్టీ అండి ఇగురైతే, సూపర్ అండి. అప్పుడే గుమగుమలాడిపోతుంది. స్మెల్ కూడా చాలా బాగుంది. వావ్, చూడండి టేస్ట్ అయితే చూసేద్దాం. సూపర్ అండి. చూడండి ప్రతి ముక్క కూడా బాగా కుక్ అయిపోయింది. ఇగురంటే దగ్గరకంటే ఉడికించుకోవాలి, చాలా బాగుంటుంది. కలర్ఫుల్ కూడా చాలా బాగుంది. ఎలా ఉన్న చేపని ఎలా చేసేసామండి బాబోయ్. చూడండి పళ్ళుల్లో కూడా పెట్టేసుకున్నాను, మొత్తం తినేస్తాను ఇప్పుడైతే నేను. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. నా వీడియో ఇంతవరకు చూశారు కదా, ఒక్క లైక్ అయితే ఇవ్వండి. చూస్తున్నారు కానీ లైక్ అయితే అస్సలు ఇవ్వట్లేదు. ఒక్క లైక్ ఇవ్వండి, కామెంట్ కంపల్సరీ పెట్టండి. మీకు నచ్చితే కనుక, మీకు ఎలా నచ్చితే అలాగే కామెంట్ పెట్టండి. శన అయితే చూడండి చాలా టేస్టీగా ఉంది. నోట్లో పెట్టుకుంటే కరిగిపోతుంది. సూపర్ అండి. ఎన్నో చేపలు అవను ఆ శన ఉంటే మనం ఇలా అయితే చేసేస్తాం దాన్ని. అవన్నీ తెలుసుకుంటూ తినేస్తాం మొత్తం. సూపర్ టేస్టీ అండి. ఒకసారి ట్రై చేయండి. కొర్రమీను అంటే చాలా బాగుంటుందండి. ఎప్పుడైనా మీరు తింటే కనుక కామెంట్ పెట్టండి. బాయ్ బాయ్.